నెల్లూరు నగరంలోని స్థానిక రామలింగాపురం నందు షేక్ రషీద్ బాషా, షేక్ జరీంతాజ్ ఆధ్వర్యంలో ఎంఎం గరీబ్ బిర్యానీ సెంటర్ ను తెలుగుదేశం పార్టీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ ఉపాధ్యకుడు అమరావతి కృష్ణారెడ్డి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా అమరావతి కృష్ణారెడ్డి మాట్లాడుతూ నెల్లూరు నగరం ఆహార పదార్థాల తయారీలో ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నదని, దానికి అనుగుణంగా గరీబ్ బిర్యానీ అందరికీ అందుబాటులో తీసుకువస్తున్న రషీద్ బాషా, జరీంతాజ్లకు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రజలకు ఉచితంగా బిర్యానీ అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు మదన్ కుమార్ రెడ్డి, వడ్లమూడి రమేష్ చౌదరి, స్థానిక నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మీడియా సోదరు నమస్కారాలు. చాలా సంతోషం ఉంది. గరీబ్ బిర్యానీ అంటే ఒక బ్రాండ్. మొదటి నుంచి కూడా మధ్యతరగతి వాళ్ళకి అందుబాటులో ఒక బిర్యానీ ఉండాలనే ఉద్దేశంతో 2018లో మొదలుపెట్టి ఇప్పటికి 7 సంవత్సరాలు 5 బ్రాంచులు ఇనమడుగు, కావలి, బీబీనగరు, నెల్లూరులో ఫస్ట్ టైం సిట్టింగ్ అంటే కూర్చుందిగా ఏర్పాటు చేశారు రషీద్ గారు. వారు ఆశయం ఏంటంటే బిర్యానీ అంటే మనం తినగలమా అనే రోజుల్లో ఒక గరీబ్ బిర్యానీ తక్కువ ధరలో 140 రూపాయలు నేను చూశాను. 140 రూపాయలకి ఏం మిగులుతుందని చూస్తే లోపల ఐటమ్స్ కూడా ఫ్రెష్గా మంచి రైసు, మంచి మెటీరియల్, మంచి చికెన్ ముక్కలు వేసి పెడతారు. వాస్తవంగా దాంట్లో పెద్ద మార్జిన్లు అడిగాను నేను, మీరు ఎలా ఇవ్వగలుగుతారంటే లేదు సార్, అందరికీ అందుబాటులో ఉండాలని ఉద్దేశంతో నేను వ్యాపారం చేశాను. దీనికి అందరికీ అందుబాటులో ఉండాలని ఉద్దేశంతో ఈరోజు రహనాథ్గూడ సెంటర్లో స్టార్ట్ చేశాను. ప్రజలందరూ కూడా ప్రోత్సహించాలి. అంటే తక్కువ ధర ఏదో నాణ్యత లేదు కాదు, 100%. చాలామంది అధికారులు చెప్తారు హోటల్లో ఫుడ్ బాగుండదు, హోటల్లో బాగా చేయట్లని చెప్పి. నెల్లూరు జిల్లాలో చేసిన విధంగా హోటల్లో ఇళ్లలో కూడా చేయరు. మీరు ఇళ్లలో ఫ్రిడ్జ్లో పెట్టి పెడతారు, కానీ ఇళ్లలో హోటల్లో ఉదయాన్నే ఐటెం తెచ్చి ఉదయాన్నే ఫ్రెష్గా పెడతాం. మధ్యాహ్నం బిర్యానీ కూడా సాయంకాలం వాడతాం. ఆ విధంగా రుచిగా అంటే ఎక్కడైనా చూడండి, నెల్లూరులో భోజనం ప్రత్యేకత. నువ్వు ఏ ప్రపంచ ఏ రాష్ట్రం కనుకోండి, ఏ కంట్రీ కనుకోండి, నెల్లూరు అనే ఒక పేరు బ్రాండ్. అలాంటి దాంట్లో వారు రషీద్ గారు ఈరోజు దీన్ని స్టార్ట్ చేయడం ఇది అందరికీ శుభచేయచ్చు. నెల్లూరు ఈరోజు చాలా పెరుగుతోంది. ఎంతో ఒక విధంగా ఇది మన నెల్లూరు అనే సిటీ కంటే పెరుగుతుంది. ఎన్నో హోటల్స్ వచ్చినాయి, ప్రజలకు అందుబాటులో ఉండటం చాలా సంతోషం. నన్ను ఆహ్వానించి మన జయరాజ్ గారు, జయకుమార్ గారు వారు తరఫున రికమెండ్ చేయడం జరిగింది. మా యాంకరు జవహరి వారు కూడా రావడం జరిగింది. కాబట్టి నెల్లూరు ప్రజలందరూ కూడా తప్పకుండా వచ్చి గరీబ్ బిర్యానీ మీరు సపోర్ట్ చేయాలని కోరుకుంటూ, భవిష్యత్తులో కూడా వారు మరింత రుచిగా అందరికీ అందుబాటులో ఇవ్వాలని కోరుకుంటాను. ప్రజలందరికీ ఒకటే అండి, ఎంతసేపు ఒక హోటల్గా పోతామని కాకుండా కొత్తవి వస్తున్నాయి. వాళ్ళ బిర్యానీ వారు 4 బ్రాంచీలు నడుపుతూ 5వది మొట్టమొదటిసారి ట్రైనింగ్ సౌకర్యం కూడా కల్పించడం జరిగింది. దీన్ని నెల్లూరు జిల్లా ప్రజలందరూ కూడా ఒకసారి చేసి సందర్శించి బిర్యానీ రుచి ఎందుకంటే మామూలుగా బిర్యానీ బాగా లేకుంటే ఈ బ్రాంచ్ 5వ బ్రాంచ్ కూడా పెట్టారంటే బిర్యానీ రుచికరంగా కూడా భగవంతుడి సేవ వల్ల మరింత ఎదగాలని, ఎన్ని బ్రాంచ్లు పెట్టాలని ఆ శక్తి, సామర్థ్యం, ఐశ్వర్యం అన్నీ కూడా మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.